హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ ప్యూర్ చినాన్ అలాగే ప్యూర్ డోలా సిల్క్ శారీస్ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా 100% డ్యామేజ్ వచ్చే శారీసే. ఎక్కడో ఒక దగ్గర ప్రతి శారీలో మిస్టేక్ అనేది వస్తుంది. డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ ఏదైనా రావచ్చు. అలాగే వితౌట్ బ్లౌజ్ కూడా కొన్ని శారీస్ అయితే ఉండొచ్చు. ఇదైతే ఆనియన్ పింక్ శారీ, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్. ఇది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. కలర్ ఇప్పుడు కనిపిస్తున్న కలరే ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇది పళ్ళు పార్ట్, ఇలా టిష్యూ టైప్లో వస్తుంది పళ్ళు. అయితే డ్యామేజెస్ అయితే లేవు. ఈ సారీకి బ్లౌజ్ రాలేదు. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో అసలు. పైన కూడా ఇదే బార్డర్ కంటిన్యూ అవుతుంది. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంటుంది శారీ అయితే. శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. బ్లౌజ్ రాలేదు ఈ శారీకి. అలాగే డామేజ్ కూడా ఈ శారీకి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. డార్క్ రెడ్ కలర్ శారీ, బ్లడ్ రెడ్ అంటారు కదా, ఆ కలర్. చాలా బాగుంది కలర్ అయితే. వీడియోకి కొంచెం టమాటా రెడ్ లాగా అనిపిస్తుంది కానీ ఆ కలర్ అయితే కాదండి. చూడండి ఎంత బాగుందో. ఇది కూడా ఫ్యాబ్రిక్ ప్యూర్ ఆర్గాంజా జార్జెట్ వస్తుంది. లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే. క్లాత్ అయితే ప్యూర్ ఉంటుంది. మీరు చెక్ చేసుకున్నా మీకు అర్థమైపోతుంది. ఇది పళ్ళు పార్ట్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ వస్తుంది ఈ విధంగా. శారీ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అలాగే ఈ శారీ కూడా బ్లౌజ్ అయితే రాలేదు. మీకు చున్నీస్గా యూజ్ అవుతుంది, లేదా ఎలాగైనా మీ ఇష్టం, ఇంకా ఎలా అయినా వాడుకోవచ్చు. బ్లౌజ్ వేరే స్టిచ్ చేయించుకొని శారీగా కూడా యూజ్ అవుతుంది. డ్యామేజెస్ అయితే ఈ శారీలో కూడా నాకైతే ఎక్కడ కనిపించలేదు. సూపర్ ఉందండి శారీ అయితే. శారీ ప్రైస్ ఓన్లీ 900. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. కలర్ అయితే చాలా బాగుంది. వీడియోకి కొంచెం లైట్గా బ్రైట్గా అనిపిస్తుంది కానీ అలా కాదు. చాలా బాగుంది కలర్. రియల్గా చూస్తే మాత్రం సూపర్ ఉంది. 900 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా డార్క్ రెడ్ కలర్ అండి శారీ. శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే, గోల్డ్ జరీతో. ఇది కూడా ఫ్యాబ్రిక్ చినోనే వస్తుంది, ప్యూర్ చినోన్. జరీ లైన్స్ అయితే ఇలా నిలువుగా కూడా ఉన్నాయి, అడ్డంగా కూడా ఉన్నాయి అన్నమాట. ఒకటైతే సింగిల్ లైన్ వస్తుంది, ఒకటైతే ఇంకోటైతే త్రీ లైన్స్ దగ్గరగా అలా డిఫరెంట్గా ఇచ్చారు. ప్యాటర్న్ అయితే బాగుంది. అలాగే అక్కడక్కడ ఈ విధంగా బుట్టి, మ్యాంగో బుట్టి వస్తుంది ఈ విధంగా. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. సారీస్ అన్నీ కూడా మీకు ఫుల్ లెంత్ వస్తాయండి, కానీ కొన్నిటికి బ్లౌజెస్ మాత్రం రావు. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా. ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే రాలేదు. డ్యామేజెస్ అయితే ఉంటాయండి. ఒకవేళ నేను వీడియోలో చూపించటంలో నాకు కనిపించకపోయినా కూడా, నాకు కానీ మీకు కానీ ఖచ్చితంగా వస్తాయి అనుకొని మాత్రమే తీసుకోండి. మీరు వీడియోలో చూపించేటప్పుడు చెప్పలేదు కదా, కనిపించలేదు కదా, చూపించలేదు కదా అని మాత్రం అడగొద్దు. ఒక్కోసారి నేను కూడా ఏం చేయలేను, కన్ఫ్యూజ్ అవుతుంటా నేను కూడా. పళ్ళు అండి ఇది. ఇవి డ్యామేజ్ శారీసే కాబట్టి, 100% డ్యామేజ్ శారీసే కాబట్టి డ్యామేజెస్ వస్తాయని మాత్రమే అనుకొని తీసుకోండి. శారీ ప్రైస్ ఓన్లీ 1000. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ కూడా బ్లౌజ్ రాలేదు, కానీ డ్యామేజ్ మాత్రం ఎక్కడా నాకైతే కనిపించలేదు. ఈ ఒక్క పీస్కి మాత్రమే కనిపించలేదు. క్వాంటిటీలో ఉంటే మాత్రం ఇంకో శారీకి అయితే ఉండొచ్చు. పింక్ కలర్ ప్యూర్ డోలా సిల్క్ శారీ ఇది. శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ప్లెయిన్ ఉంటుంది. బార్డర్ 2 స్టెప్ బార్డర్ వస్తుంది. ఫస్ట్ అయితే కడ్డీ బార్డర్ లాగా ఉంటుంది, దాని తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది.
బాగుంది సారీ అయితే. ఇలా కొంచెం మిస్టేక్ చూడండి, ఇది ఈ జరీ కొంచెం పైకి వచ్చేసినట్టు ఉందన్నమాట అక్కడక్కడ. ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా ఉంది, చిన్న డ్యామేజ్. ఇంకా ఎక్కడైనా ఉందేమో చూద్దాం. సాఫ్ట్గా ఉంది సారీ మాత్రం. ఈ విధంగా జరీ అయితే అక్కడక్కడ పోగులు బయటికి వచ్చినట్టు మాత్రం ఉన్నాయి, చాలా చోట్ల ఉంది. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు, కట్ చేయించేసేయచ్చు నీట్గా. కట్ చేసేస్తే అసలు ఆ ప్రాబ్లమే లేదు. ఇక్కడ కూడా అలాగే ఉంది. శారీ అంతా కూడా అక్కడక్కడ జరీ అయితే ఇలా పైకి వచ్చేసినట్టు కొంచెం ఉంది. ఇది పళ్ళు, పైన అయితే బార్డర్. ఇది శారీ కలర్ ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది. నాకైతే ఎగ్జాక్ట్ కలరే కనిపిస్తుంది వీడియోకి ఇప్పుడైతే. ఇది పైన పైన బార్డర్. ఇది పైన బార్డర్లో కూడా ఈ విధంగా జరీ అయితే మిస్టేక్తో ఉంది. శారీ ఆల్ ఓవర్ అయితే ఎక్కడ డిఫెక్ట్ ఇంకేమీ లేదు. జరీ వీవింగ్లో కొంచెం అటు ఇటు అయింది తప్ప డ్యామేజ్ అయితే నాకు ఎక్కడా కనిపించదు. చిన్న డ్యామేజ్ ఒక దగ్గర కనిపించింది. దీనికి కూడా బ్లౌజ్ అయితే రాలేదండి, వితౌట్ బ్లౌజ్ శారీసే ఉన్నాయి ఆల్మోస్ట్. చాలా వరకు అయితే ప్లెయిన్ శారీ సూపర్గా ఉంది. అసలు లెహంగాగా కుట్టించుకున్నా బాగుంటుంది, శారీగా కూడా మీకు యూజ్ అవుతుంది. ఇదైతే చిన్న డ్యామేజే వచ్చింది కాబట్టి ఈ వీవింగ్ మిస్టేక్ అయితే మీరు అసలు లెక్కలోకే తీసుకోవసరం లేదు. బాగుంది శారీ. శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ శారీ. శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది, ఒక బంచ్ లాగా చిన్న బంచ్ అయితే వచ్చింది ఈ విధంగా గోల్డ్ జరీతో. బ్లడ్ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది రెడ్ కలర్, కానీ ఇలా ఉండదు కలర్. నాకైతే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది వీడియోలో, రియల్గా అయితే ఇంకొంచెం డార్క్ ఉంటుంది కలర్ అయితే. ఇది పళ్ళు పార్ట్, టిష్యూ లాగా వచ్చిందనమాట పళ్ళు అయితే. ఈ విధంగా దగ్గరగా స్ట్రైప్స్ వచ్చేసి సన్నగా జరీ లైన్స్. ఇది బార్డర్, కింద బార్డర్ మాత్రమే ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ అయితే జరీతో ఒక లైన్ వచ్చింది, హార్ట్ షేప్లో ప్యాటర్న్ వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ సాటిన్ టైప్తో ఈ విధంగా చిన్న బార్డర్ వచ్చి ఒక స్ట్రైప్ లాగా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇదే బార్డర్ దాని తర్వాత కంటిన్యూ అయ్యిందనమాట. అటు ఇటు సేమ్ బార్డర్, మధ్యలో ఇదైతే బాక్స్ టైప్ ప్యాటర్న్ వస్తుంది. బాక్స్లో మధ్య మళ్ళీ చిన్న బుటీ లాగా ఇచ్చారనమాట. బాగుంది బార్డర్ అయితే. ఇది కింద బార్డర్, బ్యాక్ సైడ్. నాకు తెలిసి దీంట్లో మిస్టేక్ ఏంటంటే ఇది ఇది బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను నేను శారీ. బార్డర్ చూడండి, బార్డర్ గనక అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో ఉన్న ఇది బఠానీ గింజంత బుటీ ఉంది కదా బాక్స్ టైప్ ప్యాటర్న్ లో, ఇదైతే పైన ఉండాల్సిన బార్డర్ బ్యాక్ సైడ్ వచ్చింది అని అనిపిస్తుంది నాకైతే. ఈ ఒక్క లైన్ మాత్రమే, మిగతా అంతా కరెక్ట్ గానే ఉంది. సాటిన్ కానీ చూడండి, దీనికి మిస్టేక్ అనే తేడా చూడండి. ఇది ఫస్ట్ లైన్ కరెక్ట్గా ఉంది ఇలా హార్ట్ షేప్లో, దాని తర్వాత సాటిన్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇదొక్క లైన్ మాత్రం మిడిల్లో ఉన్న ఈ బాక్స్ టైప్ ప్యాటర్న్ మాత్రం కొంచెం మారింది. ఇది చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్లో ఇదొక్కటి కరెక్ట్గా ఉంది, మిగతావి మాత్రం ఉల్టాలో ఉన్నాయన్నమాట, రివర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి మధ్యలో ఒక్కటే రాంగ్ ఉంది, ఈ అటు ఇటు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి. ఇదే మిస్టేక్ అనమాట ఈ సారీకి. ఇది బ్యాక్ సైడ్. పళ్ళు అయితే టిష్యూ టైప్ వచ్చింది. దీనికి కూడా ఎక్కడన్నా డ్యామేజెస్ ఉన్నాయేమో చెక్ చేద్దాము. శారీ ఆల్ ఓవర్ అయితే బుట్టి వచ్చేసింది. ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి. ఈ శారీకి అయితే బ్లౌజ్ రాలేదు, ఈ శారీకి కూడా బ్లౌజ్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, లైట్ వెయిటే ఉంటాయి శారీస్ అన్నీ కూడా. పైన బార్డర్ వచ్చేసి ఇదనమాట సింపుల్గా. ఇక్కడ ఏదైతే ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో సాటిన్ తో కలిపి సాటిన్ బార్డర్ వచ్చింది కదా చిన్నదిగా, అటు ఇటు హార్ట్ షేప్ వీవింగ్తో ఈ విధంగా స్ట్రైప్స్ వచ్చాయి కదా, అదే ఇక్కడ కంటిన్యూ అయింది అనమాట సింపుల్గా. ఇక్కడైతే కరెక్ట్గానే ఉంది, కానీ ఇది మాత్రం కొంచెం తేడా ఉంది నాకైతే అనిపిస్తుంది. కానీ అదంతా ఏమీ అర్థం కాదు, డీప్గా అబ్జర్వ్ చేస్తే కానీ అది మొత్తం ఏమీ తెలీదు. శారీగా యూజ్ అవుతుంది, ఎలాగైనా వాడుకోవచ్చు మీరు.
ఫ్రాక్ అయినా కుట్టించవచ్చు పిల్లలకి, లేదా చున్నీస్గా అయినా ఓణీలుగా అయినా ఎలాగైనా పనికొస్తుంది. బ్లౌజ్ మాత్రం రాలేదండి, డ్యామేజ్ కూడా లేదు ఈ సారీకి. సారీ అయితే సూపర్ ఉంది. ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి. బాగుంది సారీ అయితే. అదొక్క మిస్టేక్ తప్ప మిగతా సారీ అంత చిన్న మిస్టేక్ కూడా నాకైతే కనిపించలేదు. ఒకవేళ నాకు తెలియకుండా ఎక్కడన్నా ఉందేమో అది మాత్రం నేను చెప్పలేనండి. ఇది కూడా సింగిల్ పీస్ మాత్రమే ఉంది. ఒకవేళ ఉన్నా ఉండి ఉండొచ్చు, వీడియోలో నేను చూపించేటప్పుడు ఇప్పుడు మాత్రం నాకైతే కనిపించలేదండి. పెద్ద పెద్ద మిస్టేక్స్ అయితే కనిపించేస్తాయి వీడియోలోనే. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. రెడ్ కలర్లోనే ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ వస్తుంది. ఈ జరీ వచ్చేసి ఒకటి సిల్వర్ జరీతో, అలాగే ఇంకొకటి అయితే గోల్డ్ జరీతో ఉంటుంది బుట్టి మిడిల్ పార్ట్లో అయితే. అలాగే ఇది బార్డర్ బోత్ సైడ్స్, సారీ ఇది కింద బార్డర్ అండి, కొంచెం బిగ్ బార్డర్ వచ్చింది ఇలాగా 2 టైప్స్లో. వేవ్ టైప్లో వచ్చింది ఫస్ట్ అయితే, దాని తర్వాత అయితే ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్, దాని కింద మళ్ళీ జిగ్జాగ్ టైప్, అలా 3 టైప్స్లో వచ్చింది బార్డర్ అయితే. ఇది పళ్ళు టిష్యూ లాగా వచ్చింది, దగ్గరగా స్ట్రైప్స్ వచ్చేసి టిష్యూ లాగా అనిపిస్తుంది. ఇది పళ్ళు పార్ట్. ఇక్కడ కూడా బుట్టి అయితే కంటిన్యూ అయ్యింది. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ అండి. ఇదైతే పైన బార్డర్. ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిటే ఉంటుంది. డార్క్ రెడ్ కలర్ అండి. డ్యామేజెస్ అయితే ఉంటాయి అనుకునే తీసుకోండి. దీనికి కూడా బ్లౌజ్ రాలేదు, ఇవన్నీ బ్లౌజ్ రాకుండానే ఉన్నాయి అన్ని సారీస్ కూడా. డ్యామేజ్ ఎక్కడన్నా ఉందేమో చూద్దాం, కనిపిస్తే సరే చూపించగలను నేను, కానీ అంతా ఓపెన్ చేసి మొత్తం కూడా కవర్ చేయలేను కాబట్టి ఒకవేళ ఉన్నా ఉండి ఉండొచ్చు, వీడియోలో కనిపించకపోయినా కూడా ఉండి ఉండొచ్చు అనుకుని కన్ఫామ్గా వస్తుంది 100% అనుకుని మాత్రమే సారీ అయితే తీసుకోండి. ఎక్కడైనా రావచ్చండి డ్యామేజ్, మళ్ళీ దాని గురించి అయితే మెసేజ్ చేయొద్దు. కరెక్ట్గా చూసి చెప్తారా ఎక్కడ వచ్చిందో అని. వస్తుంది అని చెప్తున్నాం, ఎక్కడైనా రావచ్చు, చిన్న డ్యామేజ్ కానీ పెద్ద డ్యామేజ్ కానీ. మీకు అలా పనికి వస్తుంది పర్వాలేదు అనుకుంటేనే తీసుకోండి. సారీ కలర్ ఇప్పుడు కనిపిస్తున్న కలర్ ఉంటుంది, రెడ్ కలర్ అండి. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. డార్క్ రెడ్ కలర్ డోలా సిల్క్, ప్యూర్ డోలా సిల్క్ సారీ. ఇది పళ్ళు పార్ట్. బోత్ సైడ్స్ అన్ఫినిష్డ్ వచ్చింది ఈ సారీ అయితే. కొన్ని సారీస్ అయితే నీట్గానే ఉన్నాయి, అంచులు మాత్రం కొన్నిటికైతే అంచులు మీరు నీట్గా కుట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది డ్యామేజ్ అన్నమాట, పళ్ళుకి దగ్గరలోనే వచ్చింది. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా చిన్న బుట్టి వచ్చింది డైమండ్ షేప్లో జరీతోనే. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది, హెవీ బార్డరే వచ్చింది. సారీ మొత్తం డ్యామేజ్ గనక లేకపోయి ఉంటే సారీగా అయితే సూపర్ ఉంటుంది అసలు. ఇది లైట్ వెయిటే ఉంటుంది సారీ. పళ్ళు కూడా చాలా బాగుంది అసలు, హెవీగా ఉంది. అలాగే బాగుంది ప్యాటర్న్ అయితే, డిఫరెంట్గా చాలా బాగుంది. బిగ్ బార్డర్ వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ డ్యామేజ్ కనుక రాకపోయి ఉంటే ఎక్కువగా మీకు సారీగా అయితే భలే ఉంటుంది. ఇది సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చింది ప్యాటర్న్ అయితే. దీనికి కూడా బ్లౌజ్ వచ్చినట్టు లేదు, చిన్న మిస్టేక్ ఉంటే పర్వాలేదు, సారీగానే యూజ్ అవుతుంది. లేనట్టుంది, దీనికి కూడా కనిపించలేదు డ్యామేజ్ అయితే. ఈ సారీకి బ్లౌజ్ వచ్చిందండి, ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే వచ్చింది ఇలాగా చూడండి. ఇది బ్లౌజ్ రాలేదనుకున్నా నేను. ఇదైతే హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ అనమాట, సేమ్ బార్డర్ ఇచ్చేసారు. హెవీగా ఉంది బ్లౌజ్, బార్డర్ కూడా పెద్దదిగా వచ్చింది కాబట్టి చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. సారీలో డిఫెక్ట్ నాకైతే ఏమీ కనిపించలేదు. నేను అంతా మొత్తం కూడా సారీ మొత్తం కవర్ చేయలేను కాబట్టి ఒకవేళ ఉన్నా ఉండి ఉండొచ్చు. ఇక్కడ ఒక దగ్గర మాత్రం చూపించా కదా నేను, పళ్ళుకి దగ్గర అయితే చిన్న డ్యామేజ్ వచ్చింది. మీరు రఫ్ చేయించుకున్నా సరిపోతుంది. ఇది నిలువుగా చిన్నదే కాబట్టి ఇలా కట్ అయినట్టు వచ్చింది. ఇది క్రాస్గా అలా ఏమీ లేదు కాబట్టి, హోల్ లాగా అలా లేదు. స్టిచ్ చేయించుకుంటే నీట్గా సరిపోతుంది.
సారీగానే యూజ్ అవుతుంది. చాలా బాగుంది సారీ. అదర్వైజ్ అయితే సూపర్ ఉంది సారీ. ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే నాకు కనిపించలేదండి. సారీ సూపర్ ఉంది అసలు. సారీ ప్రైస్ ఓన్లీ 1000. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. పర్పుల్ కలర్ చాలా బాగుంది సారీ. చినాన్, ప్యూర్ చినాన్ వస్తుంది ఫ్యాబ్రిక్. అంచులు కూడా మీరు కుట్టించుకోవాల్సిన అవసరం లేకుండా కొన్ని సారీస్ అయితే ఇలా నీట్గానే వచ్చాయి. వీటికైతే మీరు రోలింగ్ కూడా చేయించాల్సిన అవసరం లేదు. కొన్ని సారీస్కి అయితే ఇది నీట్గానే ఉంది కాబట్టి రోలింగ్ అవసరం కూడా లేదు మీకు. ఇది పళ్ళు అండి. పళ్ళులో కూడా ఈ బుటీ అయితే కంటిన్యూ అయింది. అలాగే టిష్యూ లాగా ఉంటుంది. దగ్గరగా ఇలా లైన్స్ వచ్చేసి బార్డర్, ఇది కింద బార్డర్, ఇది 2 స్టెప్ బార్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వస్తుంది. పర్పుల్ కలర్ పైన బార్డర్ వచ్చేసి ఇది మొత్తం కూడా లైట్ గోల్డ్ జరీ, సిల్వర్ జరీ కాకుండా గోల్డ్ జరీ కూడా కాదు, లైట్ గోల్డ్ అనమాట. గోల్డ్ జరీలోని బాగుంది సారీ అయితే సూపర్ ఉంది. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఇక్కడ ఒక హోల్ అయితే వచ్చింది మిడిల్లో, సెంటర్లో ఉంది. కుచ్చిళ్ళ దగ్గర అనుకోవచ్చు. కుచ్చిళ్ళ దగ్గర సారీకి మధ్యలో వచ్చింది. చిన్న మిస్టేకే, చిన్న డ్యామేజ్ అయ్యేది. చూడండి, రఫ్ చేయించుకుంటే సరిపోతుంది. ఇంకెక్కడైనా ఉండి ఉండొచ్చు కూడా. ఈ సారీకి బ్లౌజ్ రాలేదు. సారీ అయితే సూపర్గా ఉంటుంది. ఫ్లోయి ఉంటుంది సారీ మీకు. ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే నాకు కనిపించలేదు. ఇదొక్కటి మాత్రమే ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇదే ప్యాటర్న్ ఇందాక పింక్లో చూపించాను నేను, సేమ్ ప్యాటర్నే. ఇది పర్పుల్ కలర్లో చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ ప్యూర్ డోలా సిల్క్ సారీ. దీనికి కూడా ఆ సారీకి వచ్చినట్టే ఇలా జరీ మిస్టేక్ అయితే వచ్చింది, ఇలాగా వీవింగ్ మిస్టేక్. ఇదంతా నీట్గా కట్ చేయించేసుకొని మీరు సారీగానే యూజ్ చేసుకోవచ్చు, ఒకవేళ పెద్ద డ్యామేజ్ కనుక లేకపోతే. లేదంటే ఓణీలుగా కానీ ఫ్రాక్లుగా కానీ ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. 2 స్టెప్ బార్డర్ వచ్చింది కింద మాత్రం, పైన అయితే ఇది బార్డర్. వీవింగ్ మిస్టేక్ అయితే ఉంది. జరీ కొంచెం పైకి వచ్చినట్టు ఉంది, అక్కడక్కడ ఉంది ఆ మిస్టేక్ అయితే. మిగతా కంప్లీట్ శారీ అంతా కూడా డ్యామేజ్ లేనట్టే అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఉన్నా కూడా నేనేం చేయలేను, డ్యామేజ్ శారీసే కాబట్టి ఇవి. లేదండి, ఇంకా ఎలాంటి డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ లేదు. ఒకటే మిస్టేక్ దీనికి, ఇలా జరీ కొంచెము బయటికి వచ్చినట్టు ఇలా ఉంది. ఈ పళ్ళులో మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఉందన్నమాట. సారీ అయితే బాగుంది. ప్యూర్ డోలా సిల్క్ ప్లెయిన్ సారీ విత్ బిగ్ బార్డర్, డౌన్ బార్డర్, లైట్ వెయిట్ సారీ. ఈ సారీ కూడా మీకు రోలింగ్ అవసరం ఉండదు, నీట్గానే ఉంది. అంచులు కూడా కుట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. డ్యామేజ్ కూడా లేదు నాకు తెలిసి, నేను చెక్ చేసినంత వరకు అయితే లేదు. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. పర్పుల్ కలర్ సారీ. ఇది పళ్ళు పార్ట్, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. అంచులు ఫినిష్డే వచ్చాయి, నీట్గా ఉంది అంచు అయితే బోత్ సైడ్స్ కూడా. ఇదైతే సారీ ఆల్ ఓవర్ వచ్చిన ప్యాటర్న్, ఇలా ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ జరీతో ఉంటుంది. ప్యూర్ చినాన్ చాలా బాగుంది అసలు. మీరు రియల్గా చూస్తే గనక ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి శారీస్ అని ఒకటి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు 2, 3 అలా తీసేసుకుంటారు. అంత బాగున్నాయి క్వాలిటీ కానీ కలర్స్ కానీ. ఇది బార్డర్ బోత్ సైడ్స్ మీకు సేమ్ బార్డరే వస్తుంది. డార్క్ పర్పుల్ అండి. వీడియోకి కొంచెం లైట్గా కనిపించవచ్చు, కానీ రియల్గా మాత్రం డార్క్ పర్పుల్ కలర్. సూపర్గా ఉంది సారీ. లైట్గా ఉంటుంది, ఫ్లోయి ఉంటుంది. ఈ సారీ కూడా బ్లౌజ్ అయితే రాలేదు, డ్యామేజెస్ ఉన్నాయో చూద్దాం. ఈ సారీ వీడియోలో చూపించే సారీకి మాత్రం చెప్పగలను నేను డ్యామేజ్ ఉందా లేదా అనేది, చూస్తున్నా కాబట్టి.
ఈ శారీకి అయితే రాలేదండి. ఒకవేళ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండి ఉండొచ్చండి మేబీ. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మాత్రం డ్యామేజ్ అయితే నాకు కనిపించలేదు. కానీ పక్కా డ్యామేజ్ శారీస్ అని మాత్రమే ఫిక్స్ అయ్యి మీరు శారీస్ అయితే తీసుకోండి కావాల్సిన వాళ్ళు. బొతిక్ వాళ్ళకైతే మీకు బాగా యూజ్ అవుతాయండి శారీస్. శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డార్క్ రెడ్ కలర్ శారీ, ప్లెయిన్ శారీ అండి ఇది. ఫ్యాబ్రిక్ వచ్చేసి చినానే వస్తుంది, ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్, రెడ్ కలర్ శారీ. సూపర్గా ఉంది అసలు. బార్డర్ బోత్ సైడ్ సేమ్ ఉంటుంది ఈ విధంగా. పళ్ళు సూపర్ ఉంటుంది శారీగా. దీనికి బ్లౌజ్ కూడా హెవీగా ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్. హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ కూడా వచ్చింది. బ్యాక్ సైడ్ డిఫెక్ట్స్ చూద్దాం. చాలా లైట్ వెయిట్, చాలా ఫ్లోయి ఉంది ఫ్యాబ్రిక్ అయితే. మీకు శారీగా అయితే అద్దరిపోతుంది అసలు, అంత బాగుంది. మీరు రియల్గా చూస్తే మీరే అనుకుంటారు, నేను చెప్పటం కాదు. సూపర్ ఉంది శారీ అసలు. ఈ శారీస్ కట్టుకుంటే సెలబ్రిటీస్ అయిపోతారండి. పైన బార్డర్ సేమ్ బార్డరే ఉంటుంది. డిఫెక్ట్ ఏమీ నాకైతే కనిపించలేదండి. ఒకవేళ ఉండి ఉండొచ్చు, ఉంటుంది అనుకునే కన్ఫామ్గా మీరైతే తీసుకోండి శారీస్. నేను చెక్ చేసినంత వరకు ఈ వీడియోలో మొత్తం చెక్ చేయటం అయితే కుదరని పని. పెద్ద డ్యామేజ్ అయితే నేను చూపించగలను, చిన్న చిన్న మిస్టేక్ అయితే ఒకవేళ వచ్చి ఉండొచ్చు. ఇవి డ్యామేజ్ శారీస్ అని చెప్తున్నాం కాబట్టి ఫస్ట్ మీరు కన్ఫామ్గా కావాలి అనుకున్న తర్వాతనే శారీకి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా హెవీ వచ్చింది, కానీ శారీ ప్రైస్ మాత్రం అంతే ఉంది. చాలా బాగుంది శారీ అయితే. 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. ప్యూర్ చినాన్ పర్పుల్ కలర్ శారీ. ఆల్ ఓవర్ ఈ విధంగా బాక్స్ టైప్ ప్యాటర్న్ ఉంటుంది. బాక్సెస్ మధ్యలో మళ్ళీ గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో అక్కడక్కడ వచ్చింది. ఒక గడి తర్వాత ఒక దాంట్లో అలా వచ్చిందనమాట బుట్టి అయితే. ఈ విధంగా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీతో. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్. ఇది కింద బార్డర్. పళ్ళు పార్ట్, పళ్ళులో కూడా బూటీ వచ్చేస్తుంది. ఈ శారీకి అయితే నాకు తెలిసి బ్లౌజ్ అయితే రాదు. డ్యామేజెస్ ఎక్కడన్నా ఉన్నాయో చెక్ చేద్దాం. ఇది దీనికి పెద్దదే వచ్చింది, ఒక కట్ వచ్చిందనమాట మిడిల్లో. కుచ్చిళ్ళకు దగ్గరగా ఉంటుంది, లేదా కుచ్చిళ్ళలోనే ఉందండి సగం. ఇలా వన్ కట్ అయితే వచ్చింది ఈ శారీకి. మొత్తం కూడా పైనుంచి కింది వరకు వచ్చేసింది. స్టిచ్ చేయించి ఇచ్చేశారు. మీరు అది ఓపెన్ చేయించుకొని నీట్గా స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇదైతే రివర్స్లో ఉంది కాబట్టి స్టిచ్చింగ్. ఇంకా ఎక్కడ శారీలో మిస్టేక్ అయితే రాలేదు. శారీ ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది అసలు, ఇంకెక్కడా లేదండి డిఫెక్ట్. మీకు అది వన్ కట్ నీట్గా ఉంది కాబట్టి శారీగా అయితే సూపర్గా యూజ్ అవుతుంది, అసలు ఏం ప్రాబ్లమే కాదు. కొన్ని శారీస్కి అలా కాదు, డ్యామేజ్ వస్తుంది, మనం ఎలా కుట్టించుకోవాలి అనే కన్ఫ్యూజ్ అవ్వాలన్నమాట. అలా కాకుండా ఈ శారీకి వచ్చేసి నీట్గా ఒకటే కట్ వచ్చింది కాబట్టి 2 ముక్కల చీరలాగా నీట్గా చేయించుకొని కుట్టించేయించుకొని శారీగానే యూజ్ చేసుకోవచ్చు. శారీ అయితే చాలా బాగుందండి, ఇంకెక్కడా లేదు. బ్లౌజ్ రాలేదు ఈ శారీకి. శారీ ప్రైస్ ఓన్లీ 1000. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. చాలా బాగుందండి ఇది. రెడ్ కలర్ శారీ. డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్. డోలా సిల్క్లో ప్రీమియం వస్తుంది క్వాలిటీ. చాలా బాగుంది, లైట్ వెయిటే ఉంటుంది శారీ. పైన ఇది కింద బార్డర్ అండి, డబల్ బార్డర్ వచ్చింది ఈ విధంగా.
అలాగే ఇలా నిలువుగా థ్రెడ్ వీవింగ్ తోని ఇలా స్ట్రైప్స్ వచ్చేసాయి. సారీ ఆల్ ఓవర్ ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతుంది. పైన మాత్రం చిన్న బార్డర్ వస్తుంది ఈ విధంగా. అంచులు కుట్టించుకోవాల్సిన పని లేదు. ఈ సారీకి బ్లౌజ్ రాలేదు. లైట్ వెయిటే ఉంది సారీ అయితే. అలాగే నీట్గా ఉంది. ఇక్కడ కొంచెం మిస్టేక్ అయితే వచ్చింది. చాలా బాగుంది సారీ అయితే. ఇక్కడ వీవింగ్ మిస్టేక్ వచ్చింది, డ్యామేజ్ ఏం కాదు. కుచ్చిళ్ళ పార్ట్లో వచ్చింది, మిడిల్లో వచ్చింది. అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది, కనిపించదు. ఇలా వచ్చింది. సారీగా వాడుకోవచ్చు, లేదంటే వేరే మీకు ఇంకా ఇంకో రకంగా ఏదైనా కావాలనుకుంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు. లెహెంగాగా కానీ ఏదైనా కానివ్వండి, ఫ్రాక్గా కానివ్వండి పిల్లలకి. సారీ అయితే బాగుంది. అక్కడ ఒక్క దగ్గర కుచ్చిళ్ళలో మధ్యలో వచ్చింది మిస్టేక్ అయితే, వీవింగ్ మిస్టేకే, అది డామేజ్ కూడా కాదండి. చాలా బాగుంది సారీ అయితే. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. రెడ్ కలర్ సారీ, ఇది కూడా ప్యూర్ డోలా సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్. డోలా సిల్క్ కాదండి, ప్యూర్ చినాన్. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది ఈ విధంగా. మీరు ఏదైనా శారీ కావాలనుకున్నప్పుడు, బుక్ చేయాలనుకున్నప్పుడు ఇలా బార్డర్ పిక్ పెట్టండి ప్లెయిన్ శారీస్కి మాత్రం. మిగతా శారీస్ అయితే అర్థమైపోతాయి, కానీ కొన్ని శారీస్కి, ప్లెయిన్ ఉన్న శారీస్కి అయితే ఏ శారీకి ఏ బార్డర్ వచ్చింది క్లియర్గా పిక్ పెట్టండి. మీకు ఏ శారీ ఏ బార్డర్ వచ్చింది శారీ కావాలన్నది క్లియర్గా పిక్ పెట్టండి. ఇది పళ్ళు అండి, షార్ట్ పళ్ళు వచ్చింది. ప్యూర్ చినాన్ అండి ఫ్యాబ్రిక్. చూడండి ఎంత ఫ్లోయిగా ఉందో అసలు. ఇక్కడ వేస్తే అక్కడ వెళ్ళిపోతానంటుంది, అలా ఉంది సారీ అయితే ఫ్లోయిగా. పైన కూడా సేమ్ బార్డరే వస్తుంది. చిన్న పళ్ళు వచ్చింది, షార్ట్ పళ్ళు వచ్చింది. డిఫెక్ట్స్ చెక్ చేద్దాం. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ అయితే. ఇది పళ్ళు, సారీ బ్లౌజ్, హెవీ బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి. అలాగే హ్యాండ్స్కి మళ్ళీ బార్డర్ కూడా వచ్చేసింది. సూపర్ ఉంది సారీ. రెడ్ కలర్ సారీ. బ్రైడల్స్ పెళ్లి కూతుళ్ళు కనుక కట్టుకుంటేనా చాలా బాగుంటుంది అసలు. లేదా పార్టీ వేర్గా ఇంకెవరైనా కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది అసలు. సింపుల్గా ఉన్నా కూడా లుక్ అయితే అదిరిపోతుంది. ఈ బ్లౌజ్, హెవీ బ్లౌజ్, అలాగే ఈ కలర్ వల్ల మంచి లుక్ అయితే వస్తుంది. అండ్ డిఫెక్ట్ కూడా లేదండి ఈ సారీకి. ప్యూర్ చినాన్ ఫ్యాబ్రిక్ ఇది. లైట్ వెయిట్, అలాగే ఫ్లోయి ఉంటుంది. మీకు ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకైతే ఐడియా ఉండే ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ గురించి. మీరు ఇలా ప్లెయిన్ శారీస్ కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా కంపల్సరీ చెప్తున్నా నేను, ఇలా బార్డర్ వరకు పిక్ తీసి పెట్టండి, అర్థమైపోతుంది నాకు. మసకగా కాకుండా క్లియర్ పిక్ పెట్టండి. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, హెవీగా ఫ్లవర్ బుట్టితో వచ్చింది ఈ విధంగా. సూపర్ ఉంది అసలు. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఆరెంజ్ కలర్ టిష్యూ, ప్యూర్ టిష్యూ డోలా సిల్క్ అండి ఇది సారీ. ఇది డ్యామేజ్ ఐటమ్ కాదండి. అంతకుముందు చేసిన వీడియోస్లోంచి ఒక సారీ అయితే మిగిలిపోయింది. మాకు చాలామంది అడిగారు, కానీ నాకైతే కనిపించకపోవటం వల్ల సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వచ్చింది. ఒక్క పీస్ అయితే మిగిలిపోయింది, ఇప్పుడు కనిపించింది నాకు. ఇది చాలా బాగుంటుందండి ప్యాటర్న్. ఇది టిష్యూ డోలా సిల్క్. అంచులు అయితే ఇలా అన్ఫినిష్డ్ వస్తాయి. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్. బార్డర్ ఇది. పైన బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది. కొంచెం ఇంత పెద్దది కాకపోయినా ఇలా ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసి. ఆరెంజ్ కలర్ చాలా బాగుంది అసలు. బ్లౌజ్ బ్యాక్ సైడ్, బ్లౌజ్కి కూడా బుటీ వచ్చింది. పళ్ళు ఇది
చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చండి ఈ శారీస్కి మాత్రం. ఇది ఒక్కసారి మాత్రం వాటిలోంచి మిగిలిపోయిన శారీస్లోంచి అనమాట. ఇది ఇప్పుడు ఇంతవరకు చూపించిన శారీస్ ఐటమ్ కాదు. అంటే క్వాలిటీ వస్తుంది సేమ్, కానీ ఫ్రెష్ మిక్స్, డ్యామేజెస్ అలా ఉంటాయన్నమాట. ఇది డ్యామేజెస్లోంచి కాదు, మిస్టేక్స్లోంచి మాత్రమే. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావచ్చండి. అంచు కూడా ఇది బార్డర్ హ్యాండ్స్ కోసం. శారీ అయితే బాగుంటుందండి, మీడియం వెయిట్ వస్తుంది శారీ. శారీ ప్రైస్ ఇది 1400కేమో అమ్మినట్టు గుర్తు. ఇప్పుడైతే ఓన్లీ 1350 సింగిల్ పీస్ మాత్రమే ఉంది. చాలామంది అడిగినా ఇవ్వలేదు నేను, నాకు కనిపించక సోల్డ్ అవుట్ అని చెప్పేయాల్సి వచ్చింది. బోత్ సైడ్స్ మీరు స్టిచ్ చేయించుకోవాలి. ఇది శారీ ఓన్లీ 1350. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా డోలా సిల్కే ఫ్యాబ్రిక్. శారీ ఆల్ ఓవర్ జిగ్జాగ్ టైప్లో ఈ విధంగా నిలువుగా ఉంటుందన్నమాట. ప్యాటర్న్ అయితే ఇక్కత్ స్టైల్. ఇక్కడ 1 కట్ అయితే వచ్చింది, నిలువుగా ఒక లైన్ లాగా వచ్చేసి కట్ అయిపోయింది అనమాట. ఇది ప్లెయిన్ పార్ట్. కట్టు చెంగు దగ్గరగానే ఉంది కాబట్టి మీకైతే ఇబ్బందే లేదు అసలు. లోపలికి వెళ్ళిపోతుంది, పైకి కూడా కనిపించదు. మిగతా శారీ అంతా కూడా బాగుండి ఉంటుంది. చూస్తా నేను ఎక్కడన్నా ఉందేమో. ఇంకా ఒక్క కట్ అయితే వచ్చింది, కట్టు చెంగు దగ్గరే వచ్చిందండి. అది కూడా మీకు లోపలికి వెళ్ళిపోతుంది, పైకి కుచ్చిళ్ళలో కానీ అలా అయితే రాలేదు. ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది. హ్యాండ్స్ కోసం మళ్ళీ బార్డర్ కూడా వచ్చింది ఈ విధంగా. ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. పళ్ళు హెవీగా వచ్చింది ఈ విధంగా. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఇదే. చూపించిన శారీ అండి ఇది. ఒక శారీ అయితే మిగిలిపోయింది. ఇది బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది. కలర్ వీడియోకి ఇప్పుడు కనిపిస్తున్న కలరే ఉంటుంది. లైట్ ఆరెంజ్ కలర్ అండి, సూపర్ ఉంది అసలు. ఇక్కత్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది. మీకు డ్రెస్సెస్గా అయినా బాగుంటుంది ఈ ప్యాటర్న్. లెహంగాకి బాగుంటుంది, డ్రెస్కి బాగుంటుంది, శారీగా కూడా బాగుంటుంది. మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇది లోపలి వైపు వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కట్టు చెంగు పార్ట్ కదా, దీనికి దగ్గరలోనే వచ్చింది ఈ కట్ అనేది. చూడండి, ఒక 1/2 మీటర్ తర్వాత ఇలా 1 కట్ అయితే వచ్చింది. నిలువుగా నీట్గా ఉంది కాబట్టి అది కూడా మీకు స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. శారీగానే యూజ్ అవుతుంది. అలా వద్దు మాకు వేరే రకంగా కావాలి అనుకున్నా కూడా మీరు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. శారీ అయితే మిగతా పార్ట్ అంతా కూడా బాగుంది. ప్యూర్ డోలా సిల్క్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ 950 అండి. దీని ప్రైస్ వచ్చేసి 950. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. తక్కువకే ఇచ్చేస్తున్నా అండి. ఇది ఇంతకి రాదు. మామూలుగా అయితే 1150 కన్నా సేల్ చేయాలి కనీసం. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి అని ఫస్టే మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ఉన్నా కూడా అదే ప్రైస్ ఉంటుంది. కానీ ఇది ఒక్క శారీనే మిగిలి ఉంది కాబట్టి తక్కువకి పెట్టేస్తున్నాను. ఓన్లీ 1000. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా. ఇది వీడియోలో లాస్ట్ శారీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.